ఆయనతో ఒక్కరోజు కూడా కాపురం చేయలేదని చెప్పారు కదా, మరిప్పుడు 3వ నెల. కడుపు ఎలా వచ్చింది? నా ఫ్రెండ్ ఒకతనున్నాడు, చాలా పెద్ద డాక్టర్. నిన్నొకసారి అతనికి చూపించి టెస్ట్ చేయిస్తే నిజమేదో బయటపడుతుంది. ఈ లెటర్ చదివి సూర్యు నిన్ను ఎన్ని మాటలు అనుంటాడు? ఒక్కదానివి ఎంతగా బాధపడి కుమిలిపోయింటావు. నాతో చెప్పుండాల్సింది కదమ్మా. చెప్పడానికి భయం వేసింది బావగారు. మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ ఇంట్లో నుంచి నన్ను బయటికి పంపించేస్తారని భయపడ్డాను. కానీ మీరు నాకింతగా సపోర్ట్ చేస్తారనుకోలేదు. భార్గవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కొంతవరకు నేను కారణమేమో, కానీ కాంచనకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మాత్రం నేను కారణం కాదు. పాపం భార్గవదిన పెద్దన్నయ్య ఏదో మంచివాడు అనుకొని ఈ విషయం అన్నయ్యతో చెప్పొద్దని ఒట్టేయించుకుంది. షీఈస్ క్యారింగ్. తను గర్భవతి. థ్యాంక్ యూ డాక్టర్. కొంచెం అనుమానం ఉండేది, అందుకే మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ అనుమానం తీరిపోయింది. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. బాబాయ్, డాక్టర్ ఏమన్నారు? రామ్మా వెళ్దాం. రామ్మా. ఆగండి. అరే, నేరుగా లోపలికొచ్చేసారే. గుమ్మం దగ్గర ఆగుంటే వచ్చి దిష్టి తీసేదాన్ని కదా. అసలే కడుపుతో ఉన్న పిల్ల, ఎంతమంది దిష్టి పడిందో ఏమో. నువ్వు లోనికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. లోపలికెళ్ళి ఎవ్వరికి కనిపించకుండా దాక్కో. చేసిందంతా చేసేసి చాప కింద నీరులా దాక్కోవడం అంటే ఇదే మరి. నువ్వు మనిషివి కాదు. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. నోరు మూసుకొని కూర్చోలేవు. నేను నోరు మూసుకునే కూర్చుంటాను, కానీ ఈ ఊళ్ళో వాళ్ళందరూ నోరు మూసుకుని కూర్చోవద్దు. ఈ రోజు ఈ వీధంతా తెలిసింది, రేపు ఊరంతా తెలుస్తుంది, ఎల్లుండి జిల్లా అంతా తెలుస్తుంది. అప్పుడు పేపర్లోనూ టీవీల్లోనూ కూడా వస్తుంది. మీరు గొప్ప బిజినెస్ మ్యాన్ కదా, అప్పుడు దీని గురించి అందరూ గొప్పగానే చర్చించుకుంటారులేండి. ఇప్పటికే 2-3 వచ్చి, అవునమ్మా ఆ పిల్లను మొగుడు వదిలేశాడట కదా, పాపం కడుపు ఎలా వచ్చింది అని అడుగుతుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను. నీ మొహానికి సిగ్గు ఒకటి ఏడ్చి చచ్చిందా? అయినా వాళ్ళందరూ అడుగుతుంటే భార్గవిని భర్త వదిలేయటానికి కారణం నీ కూతురి అని చెప్పలేకపోయావా? ముందు వదిలేసిన మొగుడు గురించి ఎందుకులేండి, వెనకొచ్చిన కడుపు గురించి ఆలోచించండి. 4 గదుల మధ్య అమ్మాయినైతే దాయగలరు గాని రోజు రోజుకి పెరుగుతున్న కడుపుని దాయలేరు కదా. ఇంటికొచ్చిన డాక్టర్ తప్పు రిపోర్ట్ ఇచ్చిందేమోనని చాలా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్టున్నారు. ఆయనేమన్నాడు? డాక్టర్ చిన్నోడైతే ఏముంది, పెద్దోడైతే ఏముంది, కాలు జారిందని టెస్ట్ చేస్తే కడుపు వచ్చిందనే చెప్తాడు. మరి అంత పెద్ద బిజినెస్లు చేస్తున్నారు, ఇంత చిన్న విషయం కూడా తెలీదా మీకు? అదేమో ఎక్కడెక్కడో తిరిగి కడుపు తెచ్చుకుంటే మీరేమో దాన్ని వెనకేసుకొని హాస్పిటల్లో తిప్పుతున్నారు. బాగుంది, చాలా బాగుంది.
మాట మాట్లాడావంటే నిజంగానే చంపేస్తాను. హలో రాజేంద్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? హలో రాజేంద్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నువ్వా? ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఏం లేదు, ఇన్నాళ్ళు టెండర్ల మీద టెండర్లు కొట్టేస్తూ ఉంటే ఎలాగా అని ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు అర్థమైంది, ఆఫీసర్లకు డబ్బులతో పాటు అమ్మాయిలు కూడా సప్లై చేస్తున్నావు అన్నమాట. అరే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అమ్మాయి ఒంటితో నీ బిజినెస్ డెవలప్ చేసుకునేవాడివి, నీ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? అన్న కూతురు కంటే అన్న కూతురు మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నావంటే ఏమో అనుకున్నాను. కారణం ఇదన్నమాట. నీ బిజినెస్ డెవలప్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది కదూ, అందుకే అదంటే నీకు అంత ప్రేమ. అయినా గొప్ప ఆయుధానే పట్టావు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా. తక్కువలోకి పంపిస్తానంటే ఏ ఆఫీసర్ మాత్రం వద్దంటాడులే. ఒరే పాపాత్ముడా, ఇదేనా నీకున్న సంస్కారం? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను రాస్కెల్. అనవసరంగా ఆవేశపడి అరవకు. నలుగురు వింటే భార్గవికి కడుపు వచ్చిన సంగతి తెలిసిపోతుంది. అవును, మా తమ్ముడు వదిలేశాక భార్గవికి పెళ్లి సంబంధాలేవో చూస్తున్నావని తెలిసింది. ఇంకా ఆ పెళ్ళెందుకు చేయడం? నీ బిజినెస్కి ఉపయోగించుకోవచ్చు కదా. అరే, ఇంకా బాగా డెవలప్ అవుతావు. చూసావమ్మా, చూసావా రాస్కెల్ ఎలా బాగుతున్నాడో? ఈ మాటలన్నీ భరించడం నా వల్ల కాదు. చెప్పమ్మా, నీకు అన్యాయం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరు? వాడిని పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసి ఈ దుర్మార్గుడికి సమాధానం చెప్తాను. చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా. భార్గవి, భార్గవి, నిన్నేం చేశానని నా మీద పగ తీర్చుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? ఈ రోజుతో నీ నాటకాలన్నిటికీ శుభం పలికిస్తాను. పిచ్చిదానిలా బాగానే నటిస్తున్నావు.
ఇదంతా నీ శీలం కాపాడుకోవడానికే కదూ. జో 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 ఒక్కసారి ఆ శీలం కోల్పోతే పిచ్చి దానంతట అదే పారిపోతుంది. ఏంటే నాతో ఆడుకోకుండా బొమ్మతో ఆడుకుంటున్నావు? నిన్ను బెరర్ బెరర్ సార్ బార్ క్లోజ్ చేసే టైం అయింది సార్. మీరు ఎప్పుడు ఇంతగా తాగడం నేను చూడలేదు సార్. ఇక చాలు సార్. తీసుకురా. అలాగే సార్. నీకు అన్యాయం చేశాను భార్గవి, నీకు అన్యాయం చేశాను. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళుంటారు? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అసలు ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నారు? ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఒక పెళ్ళ ఉందన్న విషయం గుర్తుందా? తాగొచ్చారా? ఈ అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది మీకు? ఎప్పటి నుంచుందో నీకు చెప్పాలా? అయినా ఎవరు అలవాట్లు వారివి. అమాయకుల జీవితాలతో ఆడుకునే అలవాటు నీది. చేసిన తప్పుకు బాధతో తాగే అలవాటు నాది. నాకున్న ప్రతి అలవాటు నీకు చెప్పాల్సిన పని లేదు. ఆగండి. మీకు ఈ మధ్య వచ్చిన కొత్త అలవాట్ల గురించి నాకు బాగానే తెలుస్తున్నాయిలేండి. మీరేం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినా ఇప్పుడేం బాధ వచ్చిందని తాగొచ్చారు? ఓహో, మీ మాజీ భార్య ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందనా? అది కాలు జారితే మీకేంటి, కడుపు తెచ్చుకుంటే మీకేంటి? మీ ప్రమేయం లేకుండా ఎవరితోనో కడుపు తెచ్చుకుందనా? ఒక బజార్ దాని గురించి ఆలోచించడానికి మీకు సిగ్గుగా లేదు? నోర్మై!
ప్రపంచంలో ఎంతో మంది తప్పులు చేసి తప్పించుకుంటారు, నీలాగా నాలాగా. కానీ ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తోంది భార్గవి. భార్గవి గురించి ఇంకొక మాట మాట్లాడావో నాలక చీరేస్తా. అంతవరకు వచ్చిందనమాట వ్యవహారం. దానికోసం కొట్టుకున్న పెళ్ళాన్ని కూడా చూడకుండా మాట్లాడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందో నాకిప్పుడు అర్థమవుతుంది. దాని మీద అంత మోతున్న వాళ్ళు దాన్ని వదిలేసి నన్నెందుకు చేసుకున్నారు? ఏం చేసుకోలేదే, నువ్వే భార్గవికి అన్యాయం చేసి నన్ను మాయ చేసి నన్ను వశపరుచుకున్నాను. బంగారం లాంటి భార్గవి నాకు దూరం కావడానికి కారణం అయ్యావు. దీనికి అంతటి కారణం నువ్వే. అవును, నేను అలా చేశాను కాబట్టే ఈ రోజు మీరు తలెత్తుకొని తిరగలుగుతున్నారు. అదే భార్గవి పెళ్ళంగా ఉండుంటే మీతో కాపురం చేయకుండానే కడుపు తెచ్చుకుందన్న విషయం తెలుసుకొని ఈ పాటికి ఇంట్లో వాళ్ళందరూ ఊరేసుకొని చచ్చి ఉండేవాళ్ళు. ప్రతిసారి నేనేదో దానికి అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారు. కానీ మీకెంత మేలు చేశానో ముందు అదో ఆలోచించండి. అయినా అదేదో పెద్ద పతివ్రత అయినట్లు ఏదో ఒక్క మగాడితోనే తిరిగినట్టు మాట్లాడుతున్నారేంటి? ప్రియా, సూర్య, ఏంట్రా ఇది? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? కట్టుకున్న భార్య మీద చేయెత్తుతావా? దీన్ని కొట్టడం కాదన్నయ్య, అడ్డంగా నరికిన పాపం లేదు. ఏంటే వాగుతున్నావు? భార్గవి ప్రతివత కాదా? ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందా? భార్గవి గురించి తప్పుగా మాట్లాడావంటే నీ కళ్ళు పేలిపోతాయి. నేను చెప్తున్నాను, భార్గవి ప్రతివత. నా భార్గవి ఏ తప్పు చేయలేదన్నయ్య. భార్గవి ఏ తప్పు చేయలేదు. ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందని 10 సార్లు అంటున్నావు కదా. ఆ కడుపు చేసింది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? నేనేనే. 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు. చల్లు చల్లు విరిజల్లు, ఆకాశాన చిరుజల్లు, తుళ్ళి తుళ్ళి పొదరిల్లు, పక్కున నవ్వే తనకల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు.